గురుగారు, ఇందాక మీరు మనం మాట్లాడుకునే ముందు అరుణాచలం గురించి మాట్లాడడం జరిగింది. తిరుమలవలై. అక్కడ అరుణాచలేశ్వరుడు ఎంత గొప్ప దేవుడు అనేది మనందరికీ కూడా తెలిసిందే. అలాంటిది మీరు అక్కడ గిరి ప్రదక్షిణ చేయకూడదు అంటూ ఉంటారు. అరుణాచలం అంటేనే గిరి ప్రదక్షిణ మనందరికి కూడా తెలిసిందే. అలాంటిది మీరు గిరి ప్రదక్షిణ చేయకూడదు అంటున్నారు. అసలు ఎందుకని? ఎందువలనంటే దేవుడికి డెఫినేషన్ ఫస్ట్ తెలుసుకోవాలి. దేవుడు సర్వవ్యాపకుడు, అణువులో ఉంటాడని తెలుసు. దేవుడు ఆల్ పవర్ఫుల్ అండ్ అన్ని అత్యంత శక్తివంతుడు, ఆల్ పెర్వేడింగ్, ఓమ్నిసెంట్, ఒక్కడే ఉంటాడు. ఓమ్ని ప్రజెంట్, అన్ని చోట్ల ఒంటరిగా ఉంటాడు. ఓమ్ని పొటెంట్, ఒక్కడే శక్తిమంతుడు. దేవుడితో పోల్చడానికి వేరే వాడికి ఎవరికి కూడా శక్తి లేదు, సరిపోడు. అటువంటిది దేవుణ్ణి విగ్రహాలలో చూస్తారు మనం జనం. అది కొంతవరకు ఓకే. స్వామి వివేకానంద ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, భారతదేశంలో రాళ్లు డబ్బులను చేసేస్తాయని. వివేకానందుడు సాక్షాత్తు నడిచే కదిలే దైవం. ఆయన సాక్షాత్తు ఆదిశంకరుడు, వివేకానందుడు, ప్రభాత్ రంజన్ సర్కార్, వీళ్ళంతా శివుడు అవతారాలు, భూమి మీదకి వచ్చారు, కృష్ణుడు అవతారాలు. వాళ్ళు చెప్పేది మనం వినాలి. రాళ్లు డబ్బులు చేస్తాయని పీకే సినిమాలో అలా చూపించారు, శాంపుల్ గా చూపించారు. ఒక రాయికి ఇలాగ తమలపాకు ఇలా రాసేస్తే, కిళ్ళిది రాసేస్తే వచ్చి డబ్బులు వేసేస్తున్నారు అంతా. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, దేవుణ్ణి దేవాలయాల్లో ఉన్నారంటే పోలే ఓ పురోహితుడు బతుకుతాడు, చెప్పులు కొట్టువాడు బతుకుతారు, పువ్వులు అమ్ముకునేవాడు బతుకుతారనే ఉద్దేశంతో మనం ఒప్పుకున్నాం. అది తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కలియుగంలో ఏమవుతుంది, ఈ విగ్రహం పవర్ఫుల్, ఈ గుడి పవర్ఫుల్ అంటూ ప్రచారాలు మొదలు పెట్టారు. తర్వాత ఈ పంతులు గారు పవర్ఫుల్ అంటూ ఈ మధ్య కాలంలో ప్రచారాలు మొదలైనవి. పంతులు పవర్ఫుల్ ఏంటమ్మా? ఎవ్వడికి ఏ అతీత శక్తులు ఏముండవు, సూపర్ న్యాచురల్ పవర్స్ ఎవరికి ఏముండవు, ఏమి విగ్రహం ఏమి ఇచ్చేది. కాబట్టి అరుణాచలంలో మంచి ఉద్దేశంతో చెప్పారు మా గురువు గారు అయినటువంటి చాగంటి గారు. వెళ్ళు, ఆ కాలం పోయింది. మీరు మానవుడై పుట్టిన తర్వాత కంపల్సరీ ఒక్కసారైనా గిరి ప్రదక్షిణం చేయాలి, అరుణాచలం వెళ్ళాలి అని చెప్పారు. మొదలు పెట్టారు జనం వెళ్ళడం. బానే ఉంది. అయ్యా బాబోయ్, మానవ జన్మే వృధా అయిపోద్దంట అని గురువు గారు చెప్పిన వెంటనే మొదలెడితే, తర్వాత నండూరు శ్రీనివాస్ గారు ఇంకొక గురువు గారు చెప్పారు. చెప్పేసరికి ఇంక మొదలు పెట్టారు జనం. వేలం వెర్రగా తీసుకున్నారు. పాపం అలా చెప్పడంలో వాళ్ళ తప్పు లేదు, కానీ జనం వేలం వెర్రగా తీసుకొని మొత్తం తెలుగు వాళ్ళు, ముఖ్యంగా మనకి ఉభయ రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్ర నుంచి మొత్తం జనమంతా వెళ్ళి అక్కడ ఉన్నారు. బాగుంది. అక్కడే వెళ్ళి దర్శనాలు చేసుకుంటే వస్తే అక్కడ తమిళ వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండకపోవడం, అక్కడే షాపులు కొనేయడం, ఇల్లులు కట్టేయడం, ఇల్లులు ఉండిపోవడం, ఇవన్నీ చేసేసరికి వాళ్ళకి మండింది తమిళ వాళ్ళకి. ఏవైనా సరే ఏదో ఒకటి చేయాలని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు కదా, అక్కడ కూడా అందరూ మంచి వాళ్ళు ఉంటారు కదా. సో గిరి ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు అమ్మాయిల పైన అత్యాచారం మనం చూసాం. అత్యాచారం చేయడం, ఒక ఇద్దరు వివాహిత స్త్రీలని నూడ్గా వాళ్ళు ఫోటోలు తీసి వీడియోలు పెట్టి కబడ్డార్ అని వార్నింగ్ ఇవ్వడమే. మరి అలాగే ప్రదక్షిణాలు కొన్ని ప్లేసెస్, అది 14 కిలోమీటర్లు ఎప్పుడు కూడా ఉండదు కదా, వెళ్ళి దొల్లుకుంటూ వెళ్ళాలి. రాత్రులు ప్రదక్షిణాలు చేసినప్పుడు అభ్యంగన ప్రదక్షిణం అదొకటి ఉంది. ప్రదక్షిణం ఇక్కడ ఏంటంటే గిరి ప్రదక్షిణం మామూలుగా నట్టం కాదు, పొర్లుకుంటూ వెళ్ళడం, ఇలాంటి రకరకాల ప్రదక్షిణలు ఉన్నాయి. అది ట్రాఫిక్ రోడ్, అది యాక్సిడెంట్లు అవుతాయి, గుద్దేస్తారు. ఒక మనిషిని కూలికి పెట్టుకుని వాళ్ళ కాపలా కాయించుకొని ప్రదక్షిణాలు చేస్తున్నారు. టూ మచ్ గా చేయడం వల్ల ఏమవుతుందంటే తమిళ వాళ్ళకి కొంతమందికి కోపం వచ్చి ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చేశారు. మరి ఇప్పుడు ఇలాంటి సమయంలో రక్షణ లేని టైంలో మనం చేయడం మంచిది కాదా? చేయకూడదు. కాబట్టి అరుణాచలం వెళ్ళకూడదు. మనం అరుణాచలంలో ప్రదక్షిణాలు చేయకూడదు. వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసేయండి. ప్రదక్షిణాలు 14 కిలోమీటర్లు అవసరంలే. మనకు దేవతలు లేరా? మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి లేదా? గిరి ప్రదక్షిణం అక్కడ లేదా? చిట్టినగర్, విజయవాడ అలాగే జరుగుతాయి. అంటే గురుగారు, అక్కడ అరుణాచలంలో ఏదైతే గిరి ఉంటుందో దాన్నే సాక్షాత్తు మహాశివుడిగా భావిస్తూ ఉంటాం. అది కేవలం తమిళ వాళ్ళే కాకుండా మన తెలుగు ప్రజలందరూ కూడా మహాశివలింగంగా భావిస్తాం. కాబట్టి గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు. అందులో అక్కడ ఉన్న 7-8 లింగాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం వెళ్ళి దర్శించుకోవడం ద్వారా ఇంకా పుణ్యం వస్తుంది అనేది మన అందరం కూడా నమ్ముతూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు మీరు ఇంతమంది నమ్మకాన్ని కాదు అంటే ఏ విధంగా అంటారు? చెప్తాను. మొట్టమొదట వైష్ణవ దేవాలయాల్లో తిరుపతిని మించింది ఉందా? లేదు. వెంకటేశ్వర స్వామి అనే అంటాం. మరి అందరూ తిరుపతి వెళ్తే ఏమైంది? ఇప్పుడు ఓవర్ క్రౌడెడ్ అయింది. దర్శనం జరుగుతోందా? విపరీతమైన క్రౌడ్. 24 గంటలు పడుతుంది, 2 రోజులు పడుతుంది. కాశీ విశ్వనాథుడు ఉన్నాడు. కాశీ శివాలయంలో శివుడిని కాశీని మించింది లేదన్నారు. మరి అయినా 12 జ్యోతిర్లింగాలకు ఎందుకు వెళ్తున్నారు? అయినా పంచారామాలు ఎందుకు వెళ్తున్నారు? పంచారామాలు ద్రాక్షారామం. అంటే గురుగారు, ఒక చిన్న ప్రశ్న, ఏమనుకోకండి. ఇప్పుడున్న ఆధునిక కాలంలో దేవుణ్ణి యూత్ నమ్మడమే ఎక్కువ అతి కష్టంగా మారింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ దేవుడికి దగ్గరగా వెళ్తున్న యూత్ ని మీరు ఈ రోజు వెళ్ళకూడదు, కరెక్ట్ కాదు అంటే ఎలా అంటే? నేను దేవాలయాలకు వెళ్ళొద్దని అనడంలా, మూఢనమ్మకాలకు దగ్గరగా వెళ్ళొద్దు అంటున్నాను. ఇప్పుడు గిరి ప్రదక్షిణాలు 14 గంటలు ప్రదక్షిణాలు చేసుకుంటూ 14 కిలోమీటర్ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఎవడెళ్ళమన్నాడు?
దొర్లుకుంటూ వెళ్ళమని ఎవరన్నా చెప్తారా? అంటే నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు అధిక నడుచుకుంటూ సంఖ్యలో నడుచుకుంటూ ఉన్నారు. వెళ్ళొచ్చు. గవర్నమెంట్ సెక్యూరిటీ అక్కడ నీకు ఐసోలేటెడ్ గా కొంచెం డెజర్టెడ్ గా ఉంది, ఎవరు లేనప్పుడు. అది అమ్మాయిలు మాత్రమే యూత్ అమ్మాయిలు వాళ్ళంతకు వాళ్ళు వెళ్తున్నప్పుడు రక్షణతో వెళ్ళాలి, అవును. అది వాళ్ళ డిసిప్లిన్. కానీ అవన్నీ చూడరు యూత్. మనకి అంతకంటే రక్షణ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్తాను చూడండి, కాశీ ఎలా ఉందో. నువ్వు చెప్పావు శివుడు సాక్షాత్తు కొండ అని, అరుణాచలం కొండ అని. అవును. సాక్షాత్తు మన అర్జునుల వారే ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసి ఓం నమ శివాయ అనే సింపుల్ మంత్రం అవును. దాన్ని జపించి సాక్షాత్తు గాంధీవనాన్ని పాశుపతాస్త్రాన్ని అక్కడ సంపాదించాడు. ఇంద్రకీలాద్రి మీద బెజవాడ కనకదుర్గమ్మతో పాటు మల్లేశ్వర స్వామి మనకు వెలుసున్నారు అక్కడ. ఆ జగద్గురు అయిన ఆదిశంకరాచార్యులు వారు 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు మాయమైపోయినప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ఈ యొక్క మల్లేశ్వర స్వామి కూడా మాయమైపోయినప్పుడు, కనిపించకుండా ఉన్నప్పుడు తన యోగ దృష్టితో చూసి ఇక్కడ ఉన్నాడు మల్లేశ్వరుడు అని చెప్పి ఆయన మళ్ళీ పునఃప్రతిష్టాపన చేయించాడు. కాబట్టి మనకి శ్రీశైలం ఉంది, విజయవాడలో మల్లేశ్వర స్వామి ఉన్నాడు, మన దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు కదా. 14 కిలోమీటర్లు ఎందుకు? మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి వైజాగ్ ఉంది, 20 కిలోమీటర్ల చుట్టూ తిరగాలి. అక్కడ బైకుల మీద కార్ల మీద వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటారు, అలా చేసుకోవచ్చు, తప్పలేదు. అంటే ఇక్కడ గిరి ప్రదక్షిణలో ఇంకొకటి కూడా ఉంది గురుజీ. ఒకవేళ ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఉన్నా, వృద్ధులున్నా, ఒక ఆటో మాట్లాడుకొని గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అలా చేసుకోవాలి, సేఫ్టీ చూసుకోవాలంటున్నాను నేను. అలాగే మనకి రాధాకృష్ణుల బృందావనంలో మేము చేస్తాం. నేను ఎవ్రీ 3 months 2 months మేము ఇంచుమించు నేను స్పెండ్ చేసేది బృందావనంలోనే. మన ఆశ్రమం అక్కడ ఉంది ఢిల్లీలో. సో బృందావనంలో మనకి 14 కిలోమీటర్లు అక్కడ కూడా తిరుగుతాం మనం. గోవర్ధనగిరి అక్కడెక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదే. ఓన్లీ ఇన్సిడెంట్స్ జరిగిన చోటకి నేను వెళ్తాను అంటాం మూర్ఖత్వం అంటున్నాను. వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ తిరునామలే అని అనమంటున్నారు, మనం అరుణాచలం అంటున్నాం. బస్సులు అరుణాచలం అని రాస్తున్నారు తెలుగులో, వాళ్ళు వచ్చేసి మార్పించండి అని గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి వేడి పరిస్థితుల్లో అటువంటి టైంలో మనం వెళ్ళి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టడం అవుతుంది. కాబట్టి మనకి వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చెప్తున్నాను. యూత్ అనేటటువంటిది వీళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు అవ్వచ్చు, నండూరు శ్రీనివాస్ గారు అవ్వచ్చు, మరొకరు మా గురువులు ఎవరైనా అవ్వచ్చు, మూఢనమ్మకాలతో కూడి వాళ్ళు చెప్తున్నప్పుడు నేను ఒప్పుకోను. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు నా గురువులైనా సరే నేను ఖండించేస్తాను. అలాగే ఐ హ్యావ్ డెఫినెట్లీ రెస్పెక్ట్ ఉంటుంది. దేవాలయాల చుట్టూ తిరగడం ఏమిటి? స్టూడెంట్ అనేవాడు పుస్తకాలు లైబ్రరీల చుట్టూ తిరగాలి, తర్వాత ప్రొఫెసర్ల చుట్టూ తిరగాలి, కాలేజీల చుట్టూ తిరగాలి, బాగా చదువుకునే స్టూడెంట్స్ చుట్టూ తిరగాలి. ఉద్యోగం రావాలనుకున్న వాడు పుస్తకాలు చదవాలి, కోచింగ్ సెంటర్స్ చుట్టూ తిరగాలి. అలాగే నీకు అన్ని సెటిల్ అయిపోయినటువంటి వాడు రిటైర్డ్ పర్సన్స్ దేవాలయాలంటూ వాళ్ళు ఒకప్పుడు తిరిగేవారు. ఓకే, ఇప్పుడు మన యూత్ తిరుగుతోంది, కానీ తిరిగేటప్పుడు ఎలా తిరగాలి అని అంటే, నీవు రక్షణతో నీ చదువు ఏం నేర్పింది? నీకు 21 సంవత్సరాలు చదువు, నీవు ఎస్కాట్ తీసుకెళ్లాలని తెలీదా? నీకు ఒంటరిగా వెళితే వాళ్ళు అటాక్ చేస్తారని తెలీదా? అది నండూరు చెప్పాలా? అది చాగంటి గారు చెప్పాలా? నీ రక్షణ నువ్వు చూసుకోవాలి, అది వాళ్ళ తప్పు కాదు. మామూలుగా ఏమీ లేకుండా చాగంటి గారు కేవలము యాదవుల మీద చిన్న రిమార్క్ ఉన్నదే చెప్పాడు. ఆయన ఉన్నది చెప్పినందుకే సామెత కొంచెం, కాకపోతే మోటుగా చెప్పాడు. అందుకని జేబులో టీకి కూడా డబ్బులు లేనటువంటి వాళ్ళందరూ కూడా సంస్థలు పెట్టేసి యాదవ సంఘాల పేరుతో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు. నండూరు సినిమా అదే మన గరికపాటి గారు విశ్వబ్రాహ్మణుల గురించి చెప్పినప్పుడు అసోసియేషన్ లో ఉన్నవాడికి ఒక్కడ కూడా టికానా లేదు. అటువంటి వాళ్ళంతా ఆయన ఇంటికి వెళ్ళి కూర్చున్నారు. అలా ఇప్పుడు మన నండూరు గారు ఇంటికి వెళ్ళి కూర్చుంటారు, చాగంటి గారు ఇంటికి వెళ్ళి కూర్చుంటారు. సో అదంతా మాకు అవసరం ఆ పండితులు అనేటటువంటి వాళ్ళకి. కాబట్టి అరుణాచలం ప్రదక్షిణాలు స్టాప్ చేయమని నేను చెప్తున్నాను. మొహమాటమే లేదు, వెళితే ఫుల్ సెక్యూరిటీతో వెళ్ళండి. మీకు అలాగా రేపులు గీపులు అత్యాచారాలు ఇలాంటివి జరుగుతాయి అనుకుంటే మీరు పోలీస్ స్టేషన్ లో ఎస్కార్ట్తో వెళ్ళండి దర్జాగా. పోలీస్ డిపార్ట్మెంట్ మనకుంది, రక్షణ కల్పించడానికి వాళ్ళు ఉన్నారు. అంతేగాని నండూరు గారు చెప్పారు, చాగంటి గారు చెప్పారని దొర్లుతుంటూ పొర్లుకుంటూ అర్ధరాత్రులు చేస్తూ లారీలు యాక్సిడెంట్లు ఎన్నో జరిగినాయి. ఇలాంటి నాన్ సెన్స్ ఆపమంటున్నాను. అలాగే స్త్రీలు వెళ్ళినప్పుడు పురుషులు వాళ్ళ ఫ్యామిలీలకు సంబంధించినటువంటి పురుషులతో వెళ్ళి వాళ్ళ 11 మంది అటాక్ చేశారు. మన వాళ్ళు 4-5 మగాళ్ళు ఉన్నా కూడా రక్షించలేరు. ఇది మోస్ట్ డేంజరస్ సిచ్యుయేషన్. ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకూడదనేటటువంటి ఉద్దేశంతో సనాతన సాంప్రదాయాన్ని పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ సేఫ్టీ ముఖ్యం. కాబట్టి నో అరుణాచలం, నో గిరి ప్రదక్షిణ. అరుణాచలం వెళ్తే వెళ్ళండి, దర్శనం చేసుకోండి. గిరి ప్రదక్షిణ చేస్తే సేఫ్టీతో చేసుకోండి. వితౌట్ సేఫ్టీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అది చాగంటి గారు చెప్పినా, నండూరు గారు చెప్పినా, ఏ ప్రవచనకారుడు చెప్పినా వాళ్ళ సొమ్మేం పోదుగా, పోయేది వీళ్ళు. మన పోయింది ఎవరమ్మా? వాళ్ళిద్దరికి చాగంటి గారు నండూరు గారు ఇస్తారా కంపెన్సేషన్? ఇమ్మనైతే. సో దిస్ ఇస్ హౌ మా ప్రజలు ఏం చేస్తారు? వీళ్ళు చెప్పారని వీళ్ళ మీద తోసేస్తారు. వాళ్ళు నా గురువులు కాబట్టి వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి, ఏ ప్రవచనకారుడు మీద ఏ స్వామీజీ మీద రాకూడదు కాబట్టి
మీ రక్షణ మీరు చూసుకోండి అని ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాం. అంతేగాని మీరు వెళ్ళొద్దు అని మనం చెప్పట్లా. గురుగారు, నిజంగానే జరిగిన ఘటన చాలా బాధాకరం అనే చెప్పొచ్చు. ఇప్పుడు మాత్రం అక్కడ పద్ధతులు మార్చినట్టుగా కూడా అక్కడ అధికారులు కూడా చెప్తున్నారు. నిజంగానే మాకు తెలియని ఎన్నో విషయాలని, అలాగే ముఖ్యంగా మూఢ నమ్మకాల గురించి కూడా చాలా చక్కగా మాకు వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.